మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎలక్ట్రిక్ కార్లు సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కార్లతో పోలిస్తే అంత వేగంగా ఎలా యాక్సిలరేట్ అవుతాయో అని. అంటే చిన్న ఎలక్ట్రిక్ కారు కూడా కొన్నిసార్లు ఒక స్పోర్ట్స్ కార్ ని సైతం వెనక్కి నెట్టేస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎలక్ట్రిక్ మోటార్ల మ్యాజిక్. ఎలక్ట్రిక్ కారులో మీరు యాక్సిలరేటర్ నొక్కగానే వెంటనే ఫుల్ టార్క్ అందుతుంది. అంటే పవర్ ఎలాంటి డిలే లేకుండా వెంటనే వీల్స్ కి చేరుతుంది. అందుకే ఎలక్ట్రిక్ కార్లు ఒక్కసారిగా జంప్ తీసినట్టు వేగంగా ముందుకి దూసుకుపోతాయి. ఇప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్స్ ని చూస్తే వాటికి పవర్ బిల్డ్ కావడానికి కొంత టైం పడుతుంది. ఇంజన్ ఆర్పిఎం పెరగాలి, గేర్స్ మార్చాలి, అప్పుడు మాత్రమే కారు స్పీడ్ అందుకుంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ లో కొంచెం డిలే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఎఫిషియన్సీ. ఎలక్ట్రిక్ కార్స్ లో మూవింగ్ పార్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఎనర్జీ లాస్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రొడ్యూస్ అయిన పవర్ డైరెక్ట్ గా వీల్స్ కి చేరుతుంది. కానీ ట్రెడిషనల్ ఇంజన్ లో చాలా మెకానికల్ పార్ట్స్ ఉంటాయి. వాటిలో ఫ్రిక్షన్ మరియు హీట్ రూపంలో చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందుకే ఎలక్ట్రిక్ కార్స్ కేవలం ఎకో ఫ్రెండ్లీ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ముందంజలో ఉన్నాయి. ఒక ఎలక్ట్రిక్ కారు సూపర్ కార్ ని కూడా క్షణాల్లో వెనక్కి నెట్టేయగలదు. ఇప్పుడు మీరే చెప్పండి, మీకు వేగంగా డ్రైవ్ చేయడంలో ఎలక్ట్రిక్ కార్స్ ఇష్టమా లేక పెట్రోల్ డీజిల్ కార్లా?